మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. వెల్కమ్ టు మేఘ్నా టీవీ. మన ముందు ఉన్నారు రాజ్ మాదిరాజు గారు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశీలి అనే పదానికి కరెక్ట్గా సూట్ అవుతారు. యాక్టర్, డైరెక్టర్, నావలిస్ట్, రైటర్, అన్నీ ఒకటేమిటి అన్నీ. ఆయన మొత్తం సినిమా జర్నీ, రచనా జర్నీ గురించి, రచనా ప్రయాణం గురించి మనం ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే రాజు గారు. సార్, ఒకటి టెక్నికల్ కోర్సులు చదివిన మీరు ఏ ఇంజనీరు ఇలా అనుకోకుండా సినిమా రంగానికి ఎందుకు వచ్చారు? ఎలా వచ్చారు? మీకు ఏమైనా ఇంట్లో ప్రేరణ ఉండిందా? ఇన్స్పిరేషన్ మీ ఇంట్లో? రైటింగ్ ప్రేరణ ఉన్నది. నాన్నగారు రాశారు. నాన్నగారు చాలా షార్ట్ స్టోరీస్ పబ్లిష్ అయినాయి. కాక ఆలోచనలు చాలా వరకు అంటే మేము అబౌట్ 10th 9th స్టాండర్డ్కి వచ్చే టైంకే వీ బికేమ్ లైక్ ఫ్రెండ్స్ అనమాట నాన్నగారితో. ఫ్రెండ్స్ కూడా విత్ సమ్ కండిషన్స్ ఆఫ్ కోర్స్. అయితే ఆ కాలంలో తండ్రులు కొంత కఠినంగా ఉంటారు. చాలా అంటే నాన్నగారు అంటే చాలా భయం మాకు. ఈవెన్ మేము డిస్కస్ చేసే టైంలో కూడా పూర్తి బయటకు వచ్చి మాట్లాడింది తక్కువే. బట్ ఆలోచనలో ఒక ఇది అంటే ఫర్ ఎగ్జాంపుల్ అప్పట్లో క్యాసెట్లు విపరీతంగా రికార్డ్ చేయించేవాళ్ళు నాన్నగారు. పాటలు, పాత హిందీ పాటలు, తెలుగు పాటలు అన్నీ కూడా చేసేవారు. సో వాటిలో సాహిత్యం గురించి ఎక్కువగా డిస్కస్ చేసేవాళ్ళు. హిందీ అర్థం కాని పొజిషన్, అర్థం అవుతూ కాని పొజిషన్, రొమాన్స్ అర్థం అవుతూ కాని పొజిషన్. సో వీటిని ఎలా అర్థం చేసుకోవాలి అనేదాన్ని యూనో ఒక కైండ్ ఆఫ్ దీనిలో ట్రాన్సిషన్ ఫేజ్లో ఉన్న టైంలో నాన్నగారు ఈ పిక్డస్ అప్ అన్నీ చెప్తూ వచ్చారు. చాలా చిన్నప్పటి నుంచే నీవుంటే వేరే కనులు ఎందుకు, స్నేహం పాట, ఇట్లాంటి వాటికి చెప్తూ ఉండేవారు అప్పుడప్పుడు ఇది. సో ఒక ఏమంటారు, ఒక అది ప్రేరణ కంటే కూడా కరెక్ట్గా చెప్పాలంటే డిఎన్ఏలో భాగం అయిపోయింది. అది గురువు, ఆయన మా గురువు. సాహిత్యం కానీ ఎన్నో పుస్తకాలు చదవటం, 2000 పుస్తకాలు ఉండేవి ఎప్పుడు ఇంట్లో. జ్యోతి, స్వాతి, విజయ మాసపత్రికలు, ఎంఎస్కో పబ్లిషర్స్, ఎన్నో ఒక కొత్తది వచ్చింది. చందమామలు అయితే దాదాపు ఒక 30 ఏళ్ల చందమామలు ఇంట్లో బౌండ్ బుక్స్ లాగా ఉన్నాయి ఇప్పటికీ. గట్టి రీడర్ మీరు? రీడర్, ఎస్, బాగా చదివా. అయితే అబౌట్ నా టీనేజ్ దీని వరకు తెలుగు బాగా ఇవి చదివాను. కొన్ని ఆబ్వియస్లీ విశ్వనాథ్ సత్యనారాయణ గారిది బుక్ ఎదురుగా తీసుకొచ్చి పెట్టినా చదవటానికి భయం వేసి పక్క పడేసి. బహుశా నేను చదివిన అతి క్లిష్టమైన ఇవి సాక్షి సంపుటాలు అనుకోవచ్చు. పానుగంటి భాష భయపెట్టేదా? భాష యూనో వాల్యూమ్ అది అంటే కాదేమో మనకు కాదేమో అని ఒక ఇది చదవటాలు, అది ఒక స్టేజ్ దాటి వెళ్ళింది లేదు. తర్వాత నెమ్మదిగా నా టీనేజ్ అయిపోతున్న టైంకి ఇంగ్లీష్ ఇవి బాగా అలవాటాయి. సిడ్నీ షెల్డన్, ఆల్ పాపులర్ రైటర్, సిడ్నీ షెల్డన్, జెఫ్రీ ఆర్చర్, యూనో ఫ్రెడరిక్ ఫోర్సిత్, ఎవ్రీవన్ మొత్తము తీసి, జాన్ గ్రీషామ్. ఫ్రెడరిక్ గురించి ఒక్క వాక్యం చెప్తా. చనిపోయారు ఈరోజు. అవును, నిన్ననే. నాకు కూడా బాధ ఇచ్చింది. ఓ యా, ఫ్రెడరిక్ ఫోర్సిత్, డే ఆఫ్ జాకాల్ ఈజ్ వన్ ఆఫ్ మై సూపర్. సో అట్లా అంటే పుస్తకము, సాహిత్యము, అక్షరం అనేది ఆలోచన నుంచి వచ్చి ఈ రెండు కూడా ఒకదాన్నొకటి డ్రైవ్ చేస్తూ మీ డిఎన్ఏలో ఎప్పుడైతే ఒక మంచి భాగం అవుతుందో దెన్ యూ విల్ రియలీ ఎంజాయ్ ఇట్. పర్హాప్స్ నా ప్రొఫెషన్ అదే అవటం అనేది హెల్ప్ అయింది. మీరు ఆర్ట్స్ చదవాలి కదా, టెక్నికల్కి ఎందుకు వెళ్ళారు? ఇక చదువుతో సంబంధం లేదు అది. ఓహో, అది సో అప్పుడు అందరూ ఇంజనీరింగ్ అంటున్నారు కాబట్టి అలా వెళ్ళిపోయారు. అంతే. సో ఇంజనీరింగ్ కూడా నేను ఇంజనీరింగ్ పర్సే చేయలేదు. అంటే నేను డిప్లొమా చేశాను, పాలిటెక్నిక్ చేశాను. దాని తర్వాత అగైన్ నా ఇదేంటంటే ఒక దేన్నైనా సరే ఒక కొత్త పర్స్పెక్టివ్లో చూడాలనేది నా ఆలోచన ఏదైనా సరే. సో చదువు వైపు వెళ్తే ఎంబీఏ అది నేర్పిస్తుంది. ఎంబీఏ అనేది మీకు దేన్నైనా సరే కొత్తగా చూడటం అనేది, కొత్తగా ఆలోచించడం, దాన్ని పుష్ చేయటము, జనాలను ఒప్పించడము, ఇది నేర్పిస్తుంది అనేది నా. సో ఆ విధంగా ఎంబీఏ చేయాలి. పాలిటెక్నిక్ తర్వాత ఎంబీఏ కుదరదు. నాకు ఇంజనీరింగ్ ఏమో నాకు చదువు రావట్లేదు అది. సో ఐ ఇమ్మీడియట్లీ డిడ్. క్రియేటివిటీ ఎక్కువ ఉండే వాళ్ళకి కొంచెం చాలా ఓవర్గా అయిపోయి అర్థం కాక మనకి దెన్ ఐ డిడ్ బీకామ్ ఇన్ వన్ సిట్టింగ్ అండ్ దెన్ వెంట్ ఇన్ టు ఎంబీఏ. ఆ విధంగా మీకు నాకు దగ్గర పోలికలు ఉన్నాయి. మీరు అదేనా? పాలిటెక్నిక్ చదివాను, బీకామ్ చదివాను,
చదువంతా నాకు ఇష్టం లేని చదువు చదివి లాస్ట్కి నాకు ఇష్టమైన చదువు ఎంఏ తెలుగు మాత్రం చదివాను. సూపర్ సూపర్. అప్పుడు ఈ లిటరేచరు ఇవన్నీ ఉన్నప్పుడు సినిమా అనేది మిమ్మల్ని ఎలా అట్రాక్ట్ చేసింది? సినిమా అనేది వేరు కదా, వేరంటే మీరు ఎంటర్ అయ్యే టైంకి మెడ్రాస్లో ఉండింది ఎక్కువ, ఇంకా హైదరాబాద్ కూడా పెద్ద షిఫ్ట్ నేను ట్రాన్సిషన్ ఫేజ్ అనుకోవచ్చు, రకమైన ఆ ఫేజ్లో ఉన్నారు. ఆ ఫేజ్కి వచ్చి సినిమా అంటే నా ఉద్దేశం ఏంటంటే సినిమాల్లోకి రావడానికి ఎవరైనా ఎందుకు చేస్తారు, నేను ఇప్పుడు కాదు, ఆల్మోస్ట్ నేను ఎంటర్ అయినప్పటి నుంచి నేను బాగా అబ్జర్వ్ చేస్తూ వస్తాను. ఒక ఆకలి ఉంటుంది, నేను ఒక అద్భుతమైన టాలెంట్, నేను నా ప్రతిభని ఒక హయ్యెస్ట్ ఫామ్లో చూపించుకోవాలంటే సినిమానే, అంతకంటే వేరే ఏమీ లేదు. అందుకనే మీరు సినిమాలు చేసిన తర్వాత ఎవరన్నా కనుక టీవీ నుంచి వచ్చి నాకు ఒక ఇది చేయమంటే నేను చెయ్యను, దానికి చేయకపోవటానికి రీజన్ కూడా నేను తక్కువగా చూస్తాను, నేనంటే నేను కాదు జనరలీ. సో రీజన్ ఈజ్ నేను ఇఫ్ ఐ వాంట్ టు నేను దాన్ని ఒక అద్భుతమైన ఒక హయ్యెస్ట్ లార్జర్ దాన్ లైఫ్ స్కేల్లో నేను చూపించాలి అంటే సినిమాలోకి రావాలి అనేది మస్ట్ ఇది. సో ఎవరికైనా సరే అదే ప్రేరణ, నాకు కూడా అదే ప్రేరణ. నేను ఎక్కడైతే ఒక అక్షరం దీని మీద పెట్టడము, ఒక ఇది బాగుంది నా ఇదేంటి అంటే ఆల్మోస్ట్ ఒక 20-25 నావెల్స్ని, జాన్ గ్రిషమ్ అయినా లేకపోతే సిండీ షెల్డన్ అయినా, వీటిని నేను తెలుగులోకి సినిమా ఒక కథగా రాయాలి, సినిమాగా తీయాలి అంటే ఏంటి అని రాసుకుంటూ కూర్చున్నాడు, హోంవర్క్ చేసుకునేవాడు. విపరీతంగా హోంవర్క్ ఉంది. ఇప్పటి చాలా కొద్ది రోజుల క్రితం వరకు ఆ పుంకాలుగా పేజీలన్నీ ఇంట్లో ఉండే పేపర్తో. సో ద పాయింట్ ఈజ్ నేను ప్రిపేర్డ్గా ఉన్నాను, సినిమాకి ప్రిపేర్డ్గా ఉన్నాను. దెన్ ఎక్కడో ఒక చోట ఒక ఓపెనింగ్ రావాలి. సో ఆ ఓపెనింగ్ కోసం వెతుకుతున్న టైంలో కేఎస్ రామారావు గారి పరిచయం అది జరిగింది. ఓకే, అంటే మెడ్రాస్ ఇక్కడే కేఎస్ రామారావు గారిని ఇక్కడే కలిసాను. ఆయన దాసరి గారిని పరిచయం చేసి ఇక్కడ కొద్దిగా మద్రాసులో కొద్దిగా అట్లా బాగానే తిరిగాను. రిజర్వేషన్ లేని కంపార్ట్మెంట్స్ లో పేపర్లు వేసుకొని పడుకోవటము నేల మీద, సినిమా కష్టాలు. అసిస్టెంట్ డైరెక్టర్ కష్టాలు అవి, అసిస్టెంట్ డైరెక్టర్ కష్టాలు. ఇప్పుడు కూడా అసిస్టెంట్ డైరెక్టర్ పరిస్థితి అదేనా సార్? ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్లు ఎవరున్నారు అసలు? ఇప్పుడు లేరు, అసిస్టెంట్ డైరెక్టర్లు అంటూ లేరు. వాళ్ళందరూ కూడా డైరెక్టర్లు అయిపోయి వస్తున్నారు ఇండస్ట్రీలోకి. అది రామ్ గోపాల్ వర్మ గారు తయారు చేసిన ఒక సాంప్రదాయం అది. ఆయన తను కావాలని తయారు చేసింది కాదు అది. ఆయనని చూసి మనం కూడా అలాగే చెయ్యాలి అన్న దీంతో వాతలు పెట్టుకొని వస్తున్న చాలామంది కుర్రాళ్ళ పరిస్థితి అది. నేర్చుకోకుండా, ఏ క్రాఫ్ట్ నేర్చుకోకుండా నేను తీయటానికి డైరెక్ట్గా రావటం అనేది తప్పు. అంటే నేను గోల్ డైరెక్షనే, బట్ దానికి పని చేస్తే చాలు. సో ఇంజనీరింగ్గా బ్రిడ్జ్ కట్టడానికి ముందు ఇంజనీరింగ్ చదువుకోవాలి మీరు, అండ్ రియల్ టైం ప్రాజెక్ట్స్ చేయాలి. సో ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా మీరు చేసేది ఏంటంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మీరు ఏదైనా ఫిల్మ్ స్కూల్లో కానీ లేకపోతే స్టూడియో బైండర్లో కానీ మీరు చూసి నేర్చుకున్న ఏదైనా చేసినా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఒక ప్రాజెక్ట్ 2 ప్రాజెక్టులు ఎండ్ టు ఎండ్ చేస్తే కానీ మీకు అర్థం కాదు. ఫస్ట్ ప్రాజెక్ట్లో ఓన్లీ క్లాప్ కొట్టడానికి ఛాన్స్ దొరుకుతుంది మీకు. తర్వాత నెక్స్ట్ దానిలో వచ్చేటప్పటికి స్క్రిప్ట్ డిస్కషన్స్లోకి కెమెరా డిపార్ట్మెంట్ని అడ్వైజ్ చేసే దీనికి రాగలరు. మొత్తం ప్లానింగ్, దిర్ ఇస్ లాట్ ఆఫ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఇన్ డైరెక్షన్. అంటే మీరు రైటర్ కావాలి అని వెళ్ళారా, లేదు ఏదో ఒకటి కావాలని వెళ్ళారు? డైరెక్టర్ కావాలని వెళ్ళారండి. రైటర్ లేదు, రైటింగ్ అనేది డైరెక్షనే. డైరెక్షనే అండ్ డైరెక్టర్ కావాల్సిన రైటింగ్ నేను చెయ్యగలను అన్న ఒక అన్న నమ్మకం. అది నాకు ఒక తెలివి ఉంది, ఒక రాయగలిగే ఒక ఇది ఉంది, ఒక థాట్ ఏదన్నా ఉంటే దాన్ని కస్టమైజ్ చేసుకోగలిగిన ఇది ఉంది. నౌ లెట్స్ ఇది చూద్దాము, హ్యాండ్స్ ఆన్ ఇది ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్ అని వెళ్ళా. అంటే మరి ఎన్నాళ్ళు పనిచేశారు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో? నేను 6 సినిమాలు చేశానండి. 6 సినిమాలు అన్ని దాసరి గారి దగ్గరే. ఒకటి చిరంజీవి గారిది ఇంగ్లీష్ మూవీ. అయిపోయింది సార్ అది? అది ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏవో ఉన్నట్టున్నాయి. అది ఏందో పెద్ద హీరోలు, పెద్ద ప్రాజెక్టులు, అది దట్ వాజ్ అవుట్ ఆఫ్ ది ఏమంటారు, అవుట్ ఆఫ్ ది వరల్డ్ ప్రాజెక్ట్ అది మన దీని వరకు చూస్తే. అంటే చిరంజీవి గారి ఇమేజ్ అప్పుడు ఈ తెలుగు అన్న చిన్న ప్రపంచంలో సరిపోవట్లేదు ఆయన. ఇది హీ వాజ్ బిగ్గర్ దాన్ ఈవెన్ there were several articles even bigger than Bachchan అని హాలీవుడ్ స్థాయి. సో there had to be ఒక ఎక్స్ట్రాపోలేషన్ అవసరం ఉన్న టైం అది.
ఆ టైంలో చాలా వండర్ఫుల్ ప్రాజెక్ట్ అది వాళ్ళు స్టార్ట్ చేయటం. కానీ అదేదో ఒక మత గ్రంథాన్ని అది అవమానించడం చిన్న ఇన్సిడెంట్. చిన్న అది కారణం కానే కాదు. అది కాదు దాని దీని సంబంధం లేదు. ఐ వాజ్ దేర్ ఆ రోజు జరిగింది అయితే ఔరంగాబాద్ లో గోల్ అయిన రోజునే అక్కడ ఉన్నాను నేను. ఉన్నారు మీరు అక్కడ. బాలకృష్ణ గారిది అట్లాంటి ప్రాజెక్టు అయిపోయింది, కమల్ హాసన్ గారిది అయిపోయింది. అవును, మరుదనాయక్ పెద్ద ప్రాజెక్టు. ఏంటో మరి కొన్ని అట్లా ముందుకు పోవు. అంటే ఇప్పుడు రైట్ టైం. ఇప్పుడు ఏదైతే వీళ్ళు యూనో బాహుబలి తర్వాత వచ్చిన ఒక అది కొంచెం ఎర్లీ బట్ ఆయనకు అది కరెక్ట్ టైం. చిరంజీవి గారికి అది కరెక్ట్ టైం. ఆ టైంలో కనుక అది కరెక్ట్ ప్రాజెక్ట్ అయ్యి ఉంటే దట్ వుడ్ హావ్ బీన్ ద ఫస్ట్ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ ఫర్ అంటే ఒక హాలీవుడ్ సినిమాకి పనిచేసే అవకాశం ఉండేది. నాకు వచ్చింది. అది బయటకు వచ్చింటే వేరేగా వచ్చిండేది. దానికి పనిచేసిన టెక్నీషియన్స్ కూడా అద్భుతమైన టెక్నీషియన్స్. రిచర్డ్ క్లైన్ అని ఈజ్ అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఆస్కార్స్ లో ఆయనకి. అండ్ మాస్టర్ జైల్స్ మాస్టర్ అని దీనికి మమ్మీకి వాటికి ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేశారు ఆయన. అండ్ మోర్ దాన్ 1000 యాక్టర్ కూడా ఒక ఆయన ఉన్నాడు కదా దాంట్లో. యాక్టర్స్ ఇద్దరు ఉన్నారు యాక్చువల్లీ. సో దట్ వాజ్ ఎ వండర్ఫుల్ ప్రాజెక్ట్ బట్ ఇష్యూస్. దాసరి గారు ఎలా ఉండేవాళ్ళు సార్? దాసరి గారు అంటే ఐ కెన్ డేర్ సే దట్ యూనో అందరితో ఒక రకంగా ఉండేవారు, నాతో ఒక రకంగా ఉండేవారు. అంతవరకు నేను కాన్ఫిడెంట్గా అండ్ ఇదిగా గర్వంగా చెప్పుకోగలను అది. ఎందుకు అంటే చాలామంది అసిస్టెంట్ డైరెక్టర్లని పేరు పెట్టి పిలిచేవారు కదా ఆయన. నన్ను 3వ రోజు నుంచే పిలవటం మొదలుపెట్టారు. సో అంటే బయట నుంచి చూసి వెళ్ళేవాళ్ళు ఆయన సినిమాలు తనకు తోచిన రీతిగా దాన్ని అనలైజ్ చేసుకొని యూనో ఒక రకమైన ఒపీనియన్స్ ఫామ్ చేసుకొని ఉన్న జనరల్ జనాల పర్స్పెక్టివ్కి పర్హాప్స్ నేను ఆయన జాయిన్ అయ్యే ముందు నాకు కొన్ని అటువంటి కాన్సెప్షన్స్ ఉండేవేమో, మిస్కాన్సెప్షన్స్. బట్ ఒకసారి ఆయనకు దగ్గరగా వెళ్ళిన తర్వాత ఆయన ఏంటనేది నాకు క్లియర్గా అర్థమైంది. ఆయన పని రాక్షసుడు అయ్యి ఉండొచ్చు, యూనో విపరీతమైన ఏమంటారు ఆలోచనలు, ఆ కంపార్ట్మెంటలిజం ఉండి నేను 100 రకాల పనులు ఒకేసారి చేయగలిగి ఇదంతా టాలెంట్ ఇది ఒక రకంగా అయితే మనిషిగా కూడా ఎంత వాల్యూ ఇస్తారండి ఒక్కొక్కళ్ళకి. బట్ హీ హ్యాస్ దట్. ఆ కంపార్ట్మెంటలిజం ఇక్కడ కూడా ఉంటుంది. అంటే ఏంటి, ఈ మనిషికి ఇంత వాల్యూ ఇవ్వాలి, ఇంతే ఇవ్వాలి, ఇంత తెలుసు ఆయనకి. తెలుసు అంటే ఆయన ఒక వాల్యూ ఇచ్చి ఉంటారు కాబట్టి దాన్నే కంటిన్యూ చేస్తారు. నాకు ఆల్మోస్ట్ అంటే నేను ఆయన్ని చికాకు పెట్టిన సందర్భాలు ఉన్నాయి, లేదని కాదు. కొన్ని అన్నెసరీ అడ్వైజెస్ ఇవ్వటము యూనో ఆగదు కదా మనకి. సో ఉత్సాహం ఆగదు, 25 ఏళ్ల వయసు. సో దీనిలో చెప్తూ ఉంటే ఆల్మోస్ట్ జస్ట్ చూసి ఊరుకునేవారు తప్పించి తిట్టింది లేదు ఎప్పుడు. సో ఇట్ వాజ్ లైక్ గురు శిష్యులు అనేదానికంటే కూడా ఒక తండ్రి కొడుకు లాంటి ఇదనమాట మా ఇద్దరికి మధ్యలో. నేను జస్ట్ ఒక అనుమానం పూర్తిగా రాకముందే ఆయన అనుమానాన్ని పర్సనల్గా కూర్చోబెట్టుకొని చెప్పేవారు. షార్ట్ డివిజన్లో కంటిన్యూటీ ఎలా చూడాలి, యూనో కెమెరా మూమెంట్స్లో ఎక్కడ కట్ చేస్తే ఎలా ఇదవుతుంది, మూవీలలో మూమెంట్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా ఆయన పర్సనల్ కూర్చోబెట్టుకొని చెప్పారు. ఆయన అన్ని పనులు ఎలా చేసేవారు సార్? ఆయన ఎప్పటికీ ఆయన దగ్గరగా వెళ్ళినప్పుడు సినిమా తీయడానికి 3 ఏళ్ళు 4 ఏళ్ళు తీసుకుంటున్నారు కదా. అన్ని సినిమాలు చేసేవారు, 3-4 మ్యాగజైన్స్ నడిపేవారు, పొలిటికల్ పార్టీ ఇది చేసేవారు, యూనో 100 మందితో మాట్లాడుతూ ఉండేవారు. ప్రతిరోజు కనీసం ఒక 20 మంది యూనో బయట నుంచి వచ్చి కలిసి వెళ్తూ ఉండేవారు. ఏది నేను చెప్తున్న టైం 96-97. ఆ టైంలో రిలేటివ్లీ ఆయన డైరెక్టర్గా కొద్దిగా తక్కువ దీనిలో ఉన్నది. మళ్ళీ ఒసే రామలమ్మ తర్వాత మళ్ళీ ఒక్కసారి ఒక ప్రభావం పెరిగింది. ఆ టైంలో కూడా ఆయన్ని కలవటానికి ఆయన కనీసం ఒక 10 పనులు చేస్తూ ఉండేవారు. కాంగ్రెస్ నాయకుడిగా ఉన్నారు. ఆయన తెలుగు తల్లి పార్టీ పెట్టారు కదా అదే టైంలో, పెట్టి తీశారు. దానికి స్లోగన్స్ రాసిన వాళ్ళలో నేను కూడా. పత్రికా అధిపతి 96కి ఉదయం లేదనుకుంటా. 96కి ఉదయం లేదు. 96, 97లో ఆయన ఇది పెట్టారు, శ్రీరామలమ్మ రౌడీ దర్బార్ మధ్యలో పెట్టారు. ఈ రోజు జర్నలిజం ఉన్న టాప్ అంతా కూడా ఒకప్పుడు ఆయన ఉదయంలో పనిచేస్తారు మొత్తం. జర్నలిస్టులలో చాలా మంది, అంటే ఒక డాషింగ్ జర్నలిజం. ఆయన మనిషి అదే. ఆయన అంటే భయపడద్దు, ఏ ఇది వచ్చినా సరే ముందు తీసుకోవటానికి రెడీగా ఉండండి, బట్ ఛాతీ విరుచుకొని ముందుకు వెళ్ళిపోండి. ఈవెన్ రైటింగ్లో కూడా అంతే, రాసిపో నీకు అర్థమవుతుంది ఏంటో అని చెప్పి. ఎన్ని గంటలు పనిచేసేవాళ్ళు రోజుకైనా?
30 hours 24 కదా 24 సరిపోయి ఆయనకి రెండు చేతుల్లో మైండ్లో అంటే ఒకే మనిషి నలుగురుగా పనిచేశారు. ఇట్లనే మీటింగ్ మన డిస్కషన్లో కూర్చునే వాళ్ళం, స్టోరీ రేపు ఏం సీన్ చేయాలి, అది జనరల్గా ఏం చేయాలి, కూర్చొని ఎక్కడో ఎవరో డౌట్ చెప్పేవారు, కాసేపు అవి ఇవి మాట్లాడుతూ మిరపకాయ బజ్జీలు ఇవి తెప్పించేవారు. ఆయన అసలు ఆలోచించట్లేదు, ఆయన వీటిని మర్చిపోయారు మొత్తం అని అనుకుంటాం మనం. కానీ సో అందరం ఇది చేస్తుంటే ఉండి ఒక్కసారి తింటూ అలా ఒక 5 minutes కళ్ళు మూసుకొని కూర్చునేవారు. తర్వాత ఒకసారి టేప్ రికార్డర్ ఆన్ చేయమన్నారు, చెప్పేవారు ఇక మొత్తం. అదొక వరల్డ్ రికార్డ్ కదా అదే అండి. అంటే చాలా మంది మల్టీ ఫాస్టెడ్ ఉండొచ్చు, మల్టీ టాస్కింగ్ ఎబిలిటీస్ ఉన్నవాళ్ళు చాలా మంది తెలుసు నాకు. ఈయన వేరు. ఈయన దాసరి గారు ఈజ్ అ మ్యావరిక్ మ్యానియాక్, కరెక్ట్గా చెప్పాలంటే. మీకు మొదటి సినిమా అవకాశం ఎలా వచ్చింది? డైరెక్టర్ మీరు గోల్ అదే కదా, డైరెక్టర్గా. అంటే అంత మునుపు రైటింగ్లో ఉన్నారా? లేదు, నేను అంటే డిస్కషన్స్కి కొంతమంది పిలిచేవాళ్ళు, వెళ్ళేవాడిని తప్పించి అంతకంటే ఎక్కువ లేదు. అట్లాంటి సినిమానే ఈయన ఏవిఎస్ గారు ఒకటి చేద్దామని పిలిచారన్నమాట. నేను విఎన్ ఆదిత్య గారు, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ముగ్గురము పనిచేసాం దానికి, వేరువేరుగా కలిసి పనిచేసాము. బట్ ఇట్ డింట్ వర్క్అవుట్. తర్వాత ఆయన డైరెక్షన్లోనే తర్వాత తీసినట్టున్నారు తర్వాత. బట్ ఆ టైంలోనే తను నాది తీఫా బగ్దాద్ అయిపోయి వచ్చిన తర్వాత ఒకసారి చిన్న లాంగ్ డ్రైవ్కి తీసుకెళ్ళి అడిగారు అన్నమాట, సినిమాలు ఏంటి, ఏం చేద్దాం అనుకుంటున్నాం ఏంటి అని. అప్పట్లో ఒక 3-4 కొంచెం పెద్ద ప్రొడ్యూసర్స్ వాళ్ళని టచ్లో ఉండేవాడిని నేను. సో వస్తుంది ఛాన్స్, మంచి స్టోరీ చెప్పాలి అన్న దీనిలో ఉండగా ఆయన అడిగారు అన్నమాట, నువ్వు వేర్ యూ వెయిటింగ్, మనమే చేద్దాం కదా ఒకటి అని. నా మైండ్లో ఎలా ఉండే అంటే చిన్న ప్రాజెక్టే, మా మైండ్లో పెద్ద ప్రాజెక్ట్ లేదు. ఆయన అడిగింది కూడా అదే. సో పెద్ద దీన్ని చేసే ముందు ఒక చిన్న ఏమంటారు ప్లాట్ఫామ్గా ఇది హెల్ప్ అవుతుంది నాకు అని అనుకున్నాను. సో అలా సరే ఓకే చేద్దాం అన్నట్టు. అంటే ఆయన స్టోరీ చెప్పారు, అనుకోకుండా తరుణ్ వచ్చాడు దానిలోకి. సో తెలియకుండా దానికి ఒక డిఫరెంట్ రూట్ వచ్చింది. అది నెగిటివ్, అది పాజిటివ్, కొన్ని అలా జరుగుతాయి. తర్వాత మీరు ఏది కూడా మీ సబ్జెక్టులన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి. అంటే ఒక మొనాటన్స్ ఏమంటారు, ఒకే మూసలో ఉండవు. ఒక రకంగా ఎక్స్పెరిమెంటల్ సినిమాలే చేశారు చాలా వరకు అండి. ఇన్ఫాక్ట్ అన్ని ఎక్స్పెరిమెంటల్ సినిమాలే. కానీ మీకు అనుకున్నంత రెస్పాన్స్ వచ్చిందా? రాలేదు. అది ఎందుకు? ఎక్స్పెరిమెంట్స్ కాబట్టి. ఎక్స్పెరిమెంట్స్ కాక కూడా ఎక్స్పెరిమెంట్స్ కూడా ఇప్పుడు ఎలా ఉంటుంది, ఋషి అనే సినిమా తీసాను. ఋషికి అవార్డ్స్ వచ్చినాయి, చాలా ఫిల్మ్ ఫెస్టివల్స్లో తిరిగినాయి అవి. అయితే అది తీసినప్పుడు మేము ఏం చేసామంటే ఒక వాచ్ అండ్ పే అని ఒక క్యాంపెయిన్ చేసాం. అంటే సినిమా చూసి మీకు నచ్చితే డబ్బులు ఇవ్వండి అని ఒక రోజు అలా పెట్టాం. వ్యాలంటైన్స్ డే రోజు ప్రసాద్ సైమాక్స్లోనే ఒక 4 షోస్ వేసాం. వాళ్ళే నిర్మాతలు. సో పెడితే ఫుల్ హౌస్ఫుల్స్, చాలా మంది వెనక్కి తిరిగి కూడా వెళ్ళిపోయారు. దట్ వాజ్ ఓన్లీ డే ఫైనల్ ఇయర్ జరిగింది. అది చూసిన చాలా మంది వాళ్ళు మాకు వచ్చి చెప్పారు అనమాట, ఇది చాలా బాగుంది, తమిళ్లో తీయండి, ఇది చాలా బాగుంది, ఒక 5 ఏళ్ల తర్వాత తీస్తే బాగుండేది. ఇది జనరల్. మేము నిజమా కాదా అవునా ఆ దీనిలో ఉండగానే అది సినిమా వెళ్ళిపోయింది, ఎవరు పెద్ద పట్టించుకోలేదు. డబ్బులు ఇచ్చారా? వాళ్ళు 10% ఇచ్చారు, 10% మందే ఇచ్చారు డబ్బులు. అండ్ తర్వాత మేము దీనిలో యూట్యూబ్లో పెట్టాము అదే మూవీ. దానికి బ్రిలియంట్ రెస్పాన్స్. అంటే ఎంతగా అంటే ఆల్మోస్ట్ ఒక 1 million వ్యూస్ జస్ట్ లైక్ దట్ చాలా క్విక్గా వచ్చేసినాయి, జస్ట్ అబౌట్ 2 monthsలోనే. అది కాక దాని కింద వచ్చే కామెంట్స్ అవి, అంటే అర్జున్ రెడ్డిలో కూడా వాడు మెడికల్ స్టూడెంట్, దీనిలో కూడా. సో ఆ రెండింటిని కంపేర్ చేస్తూ వచ్చిన ఇవి కూడా చాలా ఉన్నాయన్నమాట. సో మేబీ మై ఎక్స్పెరిమెంట్స్ ఆర్ లిటిల్ ఎర్లియర్ టు టైమ్. ఈ ఆంధ్రపూరి లాంచింగ్ అబ్బాయిని, అవును, పూరి జగన్నాథ్ గారు అబ్బాయిని అడిగారా మీరే? లేదు, మేము ఒక ఇది కొన్నాం, టైంపాస్ అని మరాఠీ సినిమా కొన్నాం. సో దాన్ని ఆయనకి చూపించాం అనమాట. అంటే ఎవరో పర్హాప్స్ అగైన్ ఆకాష్ దాన్ని అది చెయ్యటము, అతను పాజిటివ్ అయ్యాడు, అతను నెగిటివ్ అయ్యాడు. మాకు ఎలా అయితే తరుణ్ అంకుల్కి అయ్యాడో,
పాజిటివ్ ఎలా అయ్యాడు అంటే ప్రాజెక్ట్ గురించి చాలా మందికి తెలిసింది. నెగిటివ్ ఎలా అయ్యా అంటే అతనికంటూ ఒక ఇమేజ్ ఉంది. అతను ఒక ఒక కుర్రాడు జగన్ గారు అబ్బాయి అని చెప్పని ఒక చిన్న దీంతో చూస్తారు. అది దానికి నెగిటివ్ అయింది. టైం పాస్ సినిమాలో రోడ్డు మీద పోతున్న ఒక కుర్రాడిని వాడిని చెవి మీలేసి కాలర్ పట్టుకొని లాక్కొని వచ్చి వాడిని హీరోని చేశాడు రవి జాదవ్. దాంట్లో సక్సెస్ ఫార్ములా అది. ఈయన ఇమేజ్ మాకు దెబ్బ అని కాదు, అంటే క్యారెక్టర్కి అతను బాగానే సూట్ అయ్యాడు. అతను రొమ్మిడ్చుకొని చెప్పే డైలాగ్లు బాగానే ఉన్నాయి. బట్ ఎక్కడో ఏమంటారు ఆ సింప్లిసిటీ, అండ్ సింప్లిసిటీ కూడా కాదు, ఇంక ఇన్ఫాక్ట్ అంటే గొయ్యి దవ్వుకొని కూర్చోవాల్సిన క్యారెక్టర్ అది, నేల మీద నడిచే క్యారెక్టర్ కూడా కాదు. ఇతను కొంచెం గాల్లో ఉన్నాడు. ఇతను ఆల్రెడీ బాగా రగ్గెడ్ గా, వాడి పేరే బండోడు అనమాట. దానిలో బండరాయ్ అని దగుడు దానిలో. సో అట్లా అది కొంచెం నెగిటివ్ అయింది మాకు. బట్ ఎనీవే పిక్చర్కి మంచి రెస్పాన్సే వచ్చింది. వీఆర్ ప్లానింగ్ టు. పూరి గారు ఏమన్నారు? పూరి గారు హ్యాపీయే, పూరి గారు చాలా హ్యాపీ. ఇది బహుశా నేనైతే అంటే నా దీనప్పుడే తను అన్నారమ్మా నేను కొన్ని రాసి పంపించచ్చా అని అడిగారు. ఇన్వాల్వ్ కాదు, అడిగారు ఈ మాట. అడిగితే నేను అన్నాను, సార్ నేను ఒక స్టైల్లో రాసుకుంటాను నేను, సో యూ డోంట్ మైండ్ కదా అన్నాను. అంటే పర్లేదు అన్నారు. అయితే రాయండి, రాసి ఇవ్వండి అన్న. ఆయన బ్యాంకాక్ వెళ్ళారు ఆ టైంలో ఏదో సినిమాకి. 3 రోజుల్లో ఈ రోడ్ సమ్ డైలాగ్స్ కొన్ని రాసి పంపించారు నాకు. పంపిస్తే చెప్పాను, అది ఆయన స్టైల్లో ఉన్నాయి. అది మొత్తం టోటల్లీ గోల డైలాగ్స్ అవన్నీ కూడా నాకు యాక్చువల్గా నాకు మతిపోయింది అవి. బట్ ఐ థాట్ ఇదేంటంటే ఒక సెన్సిటివ్ ఇదన్నమాట. సో ఇందాక చెప్పినట్టే వాడు మాట్లాడాలి, బట్ అట్ ద సేమ్ టైం ఆ అమాయకత్వం ఉండాలి. నాకు అన్నీ తెలుసు అన్నట్టుగా మాట్లాడకూడదు వాడు. సో అదే చెప్పాను ఆయనకి, సార్ నాట్ మై ఈవెన్ అంటే నో ప్రాబ్లం అని అన్నారు. తర్వాత చాలాసార్లు 3-4 సార్లు కలిసాము. ఇట్స్ ఓకే అది ఇది అన్నారు. తన స్క్రిప్ట్ చదివారు, తను ఎండింగ్లో రిలీజ్ అయిన తర్వాత కూడా తను చూశారు, బాగుందన్నారు. బట్ మళ్ళీ గ్రే కొంచెం ఇది కదా, గ్రే యా అంటే ఒక ట్రూ స్టోరీకి బేస్డ్గా తీసాము అది. అంటే వీళ్ళు న్యూక్లియర్ సైంటిస్టులు చాలామంది తప్పిపోయారు మన దీనిలో. ఆ తప్పిపోవటం కూడా ఎలా తప్పారంటే చాలా అంటే లేదా చనిపోయి కనిపించారు వీళ్ళు. మన న్యూక్లియర్ ప్రోగ్రామ్ని చాలా ఏళ్ళుగా, అంటే దాదాపు ఒక 60 ఏళ్ళుగా దాన్ని దెబ్బగొట్టాలని ఇంటర్నేషనల్గా ప్రయోగాలు అవుతున్నాయి. ఇది మన దగ్గరే కాదు, ఇన్ఫ్యాక్ట్ ఇరానియన్ సైంటిస్ట్ బయటకు వెళ్తే ఇజ్రాయెల్ వాడు చంపేస్తాడు. ఇదంతా కూడా ఒక రకమైన అంటే థ్రెట్ ఉంటుంది అందరికీ. పక్క దేశం ఇది జరుగుతుంది అంటే థ్రెట్ ఉంటుంది. అండ్ భారతదేశం న్యూక్లియర్ వెపన్ అనేది అండ్ అటామిక్ వీటిలో దాదాపు 1960s ఈయన బాబా గారు ఉన్నప్పటి నుంచి ఇది ఉంది. ఇప్పటికీ బాబా గారి డెత్ కాన్స్పిరసీ అనే ఒక థియరీ కూడా ఉంది. CIA వాళ్ళే వచ్చి బయటకు వచ్చి చెప్పిన సందర్భం అది అఫీషియల్గా. సో ద పాయింట్ ఈజ్ ఈ స్టోరీ నాకు చాలా ఇదిగా అనిపించింది అనమాట. అంటే దీనిలో లేయర్స్ ఉన్నాయి. ఇది కనిపించేంత బ్లాక్ అండ్ వైట్ కాదు. సో దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ గ్రే థింగ్ ఇన్ ఇట్. సో ఐ థాట్ కానీ అవన్నీ ఇప్పుడు కరెక్ట్ సబ్జెక్ట్ లేవు, మరి టూ ఎర్లీ అనేమో. ఇందాకనే అన్నది అదే. ఐ డోంట్ నో, మేబీ 3 ఏళ్ల క్రితం తీసింది ఇప్పుడు తీయాలేమో. అదే అంటే లేదు చెప్పలేము మనం. అంటే ఏ సబ్జెక్ట్ ఇంకో సబ్జెక్ట్ కి ఇప్పుడు ఆంధ్రపూరి అసలు సంబంధం మధ్యలో అయితే 2.0 వచ్చింది. అవును, అది దట్ ఈస్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఇదన్నమాట. అంటే ఒక 4 ఎందుకు పెట్టారు అయితే ఆల్రెడీ పాపులర్ దేర్ ఇస్ అంటే ఒక తమాషా రిజంబ్లెన్స్ ఉంది దానికి దీనికి. ఒక 4 నిరుద్యోగ యువకులు అనుకోకుండా ఒక దీనిలో పడటం, ఒక సూప్ లో పడటం అనుకోవచ్చు. అందుకే 2.0 అని పెట్టాం. 2.0 అంటే ఒక డిఫరెంట్ వర్షన్ ఆల్టుగెదర్ అని అన్నమాట. అంటే అయితే 2.0 ఒక స్టోరీ ఉంది, ఒక వాల్ ఉంది. ఆ వాల్కి ఇటు నుంచి ఆయన ఒక సెన్సిటివ్ అండ్ బ్యూటిఫుల్ స్టోరీ ఆయన తీశారు. దీనికి ఒక రగెడ్ అండ్ ఒక చికాకైన స్టోరీ, అంటే మాసిన బట్టలతోటి రోడ్డు మీద నిలబడి అరిచే కుర్రాళ్ళ కథ ఇదన్నమాట. సో అట్లా ఆయన అడిగాము, మన గంగరాజు గారిని అడిగాము. తను చందువే అనుకుంటున్నట్టున్నాడు ఒక సీక్వెల్ చేద్దామని, ఒకసారి కనుక్కోండి అన్నట్టు. చంద్రశేఖర్ గారిని కనుక్కుంటే లేదు నాకేం ఐడియా తీసుకున్నాను. రాజేంద్ర ప్రసాద్ గారితో కూడా తీశారు కదా లేటెస్ట్ కృష్ణారామ అండి, #కృష్ణారామ అని. రాజేంద్ర ప్రసాద్ గారును గౌతమ్ గారు. రైటింగ్ చాలా సినిమాలు చేశారా?
నేను నా సినిమాలన్నీ నేనే రాసుకున్నాను. బయట వాళ్ళ అవి కాక బయట అంటే అన్క్రెడిటెడే చేశాను చాలా వరకు, బట్ మోర్ లైక్ ఫ్రెండ్లీ దాన్ ప్రొఫెషనల్. అంతే డిస్కషన్స్ అంతే అంతవరకే. అంటే ఫ్రెండ్లీ డిస్కషన్స్. ఇన్నేళ్ళ జర్నీలో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మీకు ఏమనిపిస్తా ఉంది? యా, ఇంకా చేయొచ్చేమో, ఇంకా చేయగలిగేవాడినేమో, చేయలేదేమో అన్న ఇది. అంటే మెయిన్ స్ట్రీమ్లోకి నాకు మొదటి నుంచి ఉన్న ఇదే, అందరూ ఏదో ఒక దారిలో వెళ్తుంటే పక్కకు వచ్చి ఆ దారిని నేను నా యాంగిల్లో చుట్టం అలవాటు. సో ఎంబీఏ చేసి కూడా నేను ఇటెందుకు రావాలి? ఎంబీఏలో కూడా అందరూ మామూలుగా రెగ్యులర్ కొరియర్ ఇండస్ట్రీనో లేకపోతే కొత్తగా ఓపెన్ అవుతున్న అదర్ ఇండస్ట్రీస్ గురించి వాళ్ళు ప్రాజెక్ట్స్ చేస్తే నేను సినిమా ఇండస్ట్రీ గురించి చేశాను. మీరు ఇటు వచ్చారు. అంతే, ప్రతిదానికి కూడా ఒక కొత్త యాంగిల్ ఉంటుందని నా ఉద్దేశం. ఇందాక చెప్పిన అయితేకి రెండో యాంగిల్ చెప్పాను. సో ఆ కొత్తగా ఆలోచించడం అనేది నా పాజిటివ్, అండ్ దట్ ఈస్ ఆల్సో మై. ఎక్కువ కొత్తగా ఆలోచించాను. ఆ మెయిన్ స్ట్రీమ్లో కూడా మెయిన్ స్ట్రీమ్లోకి వెళుతున్నప్పుడు వాళ్ళకి కావాల్సింది కూడా కొన్ని ఇవ్వాలేమో, అది నేను ఇవ్వలేదు. మామూలుగా ఒక 15-25 ఏళ్ల వయసులో విపరీతంగా పుస్తకాలు చదువుతారు, సాహిత్యం అంటే ఇష్టం ఉంటుంది. అప్పుడు పుస్తకాలు రాయాలనే తపన విపరీతంగా ఉంటుంది. అవును. మీరు అప్పుడు కాకుండా మళ్ళీ ఇంత గ్యాప్లో ఎందుకు రాశారు? నాకు వింతగా వచ్చింది ఐడియా. యాక్చువల్లీ సిరాని నేను సినిమాకి రాసుకున్నాను. సినిమాకి ఒక స్క్రీన్ ప్లే రాశాను, 2-3కి వినిపించాను. ఒక ప్రొడ్యూసర్ వాజ్ హీస్ వెరీ ఇంట్రెస్టెడ్ అన్న దీనిలో ఉన్నారు. బట్ అది సిరా నన్ను మోర్ దాన్ ఒక ఇది రాయటం కంటే కూడా దాన్ని చాలా రీసెర్చ్ చేశాను. నేను చాలామంది స్టూడెంట్స్ని, తర్వాత టీచర్స్ని, అట్లాగే నీరదా రెడ్డి గారిని, వీళ్ళందరినీ కూడా కలిసినప్పుడు తర్వాత చాలా ఆర్టికల్స్ చదివి అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్ మన దగ్గర ఎలా ఉంది, ఒక ఆక్స్ఫర్డ్ దీని నుంచి కనుక పోలిస్తే అసలు ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న ఇష్యూస్ ఏంటి. బికాస్ మీరు టాప్ టు బాటమ్ తీసుకుంటే బెస్ట్ యూనివర్సిటీస్ లిస్ట్ మనది 200లో ఉండదు. మనది ఈ మధ్య కొంచెం ఐఐటీస్ అవి వస్తున్నాయి, కానీ 200లో మనది ఉండేది కాదు. రీజన్ ఏంటి అని వెతికితే మన దగ్గర రీసెర్చ్ జరగదు. మన దగ్గర ఎప్పుడు కూడా జనాల్ని దీనికి తయారు చేసి బయటికి ప్రోడక్ట్స్ లాగా పంపించటం, తయారు చేసి బయటికి పంపించాలి. రీసెర్చ్ అనేది ఉండదు. అందుకనే ఏమవుతుంది, రీసెర్చ్ ఫెసిలిటీస్ లేనప్పుడు బయటి కుర్రాళ్ళు, బయటి స్టూడెంట్స్ మన దగ్గరికి రావటం తక్కువ. ఎప్పుడైతే బయటి వాళ్ళు మన దగ్గర రావటం తక్కువ, యూనివర్సిటీ నేమ్ మీ టాప్ యూనివర్సిటీస్ దీనిలో ఫీచర్ అయ్యే ఛాన్స్ తక్కువ. సో దిస్ హోల్. సో దీనిలో ఇది అట్లాగే ఎన్డీటీవీలో కొన్ని ఇవి వచ్చినాయి. ఒక స్టూడెంట్ని బల్లెక్కించి మిగతా స్టూడెంట్స్ అందరి మధ్యలో అతని ప్యాంట్ చించి కింది దించి కొడుతున్నాడు. కాదు, టీచర్ కొడుతున్నాడు. టీచర్ ఏంటి అంటే వాడికి సమ్ మార్క్స్ ఏవో తక్కువ రావటం. అది ఒక కుర్రాడు దాన్ని వీడియో తీసి ఒక స్ట్రింగ్ వీడియో లాగా దాన్ని ఇది చేశాడు. పక్కనున్న అమ్మాయిలేమో పాపం ఇదిగా. సో ఈ వీడియో నన్ను బాగా మామూలుగా ఇది చేయలేదు. సో వాళ్ళని కలవటము, స్టూడెంట్స్ని కలిసి వాళ్ళు ఇది చేస్తుంటే ఇది మోర్ దాన్ ఎప్పుడైతే రాస్తూ ఉన్న దానికంటే కూడా ఎక్కువ నన్ను పుష్ చేస్తుంది. దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఐ వాంటెడ్ టు షేర్, బట్ సినిమాకి వచ్చేటప్పటిగా చేయలేకపోతున్నాను. సినిమాలో యూ హ్యావ్ ఓన్లీ సో మెనీ మినిట్స్, ఒక 100 minutes మాత్రమే నేను స్టోరీ చెప్పాలి. దాన్ని చాలా లిమిటెడ్ దీనిలో చెప్పాలి. సో ఎలా అని అనుకుంటున్న టైంలో అప్పుడు వచ్చిన ఆలోచన అనమాట, దీన్ని రాయాలి. దీన్ని అదే సినిమా సబ్జెక్ట్ కదా మీరు చెప్తున్న నవలే? అవును, సేమ్ సబ్జెక్ట్ అదే, బట్ చెప్పే తీరులో తేడా ఉంటుంది. యాక్చువల్లీ బుక్ వచ్చే టైంకే నాకు సెట్ అయిపోయింది ప్రాజెక్ట్ ఆల్మోస్ట్. కరెక్ట్ అదే టైంలో కరోనా వచ్చింది, కొద్దిగా వెనక్కి వెళ్ళింది. నేను ఆ ప్రొడ్యూసర్ వెనక్కి వెళ్ళాడు, నేను వేరే గ్రే మూవీకి షిఫ్ట్ అవడం అలా అయింది. సిరాజ్ స్టిల్ ఆన్ కార్డ్స్. అట్లాగే ఇది సెకండ్. ఇప్పుడు ఎందుకు ఇట్లు నీ ప్రేమ నవలు రాశారు? లవ్ స్టోరీ. వయసుకు ప్రేమ అబ్బే, ప్రేమకు వయసుతో సంబంధం, వయసు ఏం సంబంధం అసలు. కానీ మనం 25-30లో కదా రాయాలి. ఇది రాయటం కదా, అప్పుడు అనుభవించడంలో మునిగిపోయి అంటే ఆ అనుభవాలు అంతే కదా. రాయగలగటం, లెటర్ రాసే కల్చరే పోయింది కదా. పోయింది. మరి ఇప్పుడు మీరు లెటర్ అందుకే మళ్ళీ ఒకసారి అంటిద్దామని జనాలకి. అంటే లెటర్ రాయటం అనేది 2 రకాలు. అగైన్ ఒక ఎక్స్ప్రెషన్ రకరకాలుగా చెప్పచ్చు. ఇప్పుడు నేనైతే ILU అని ఒక ఇది పెట్టి ఒక లవ్ ఎమోజీ పెట్టి పంపిస్తాను, అయిపోతుంది. బట్ ఏం జరుగుతుంది అంటే ఆ అమ్మాయికి అదే టైంలో ఇంకొక 5 విండోస్లో అదే మాట చెప్తూ ఉంటారు.
అండ్ ఆ అమ్మాయి ఇంకొక 10 మందికి స్మైలీస్ పంపిస్తూ ఉంటుంది, ముద్దులు పంపిస్తూ ఉంటుంది. ఎక్కడ మనము డివైడ్ అవుతున్నాము, ఎక్కడ మనము ఫోకస్ చేయగలుగుతున్నాము, మనం చెప్దామని అనుకున్నది పూర్తి 100% అటు వెళ్తుందా, అటు రిసీవ్ చేసుకుంటున్నారా? ఎస్ చెప్పినా నో చెప్పినా అటు నుంచి పూర్తి దీంతో వస్తుందా, కన్విక్షన్ తోటి వస్తుందా, నిబద్ధత ఉంటుందా ఒక ఫీలింగ్లో, ఒక భావంలో కానీ ఆ భావ ప్రకటనలో కానీ ఆ నిబద్ధత అనేది మనకు పోతుంది. దాన్ని మీరు ఒక్కసారి పెన్ తోటి పేపర్ మీద రాస్తే ఒక అక్షరం రాసేటప్పటికి ఎంత నిబద్ధత వస్తుందో ఆలోచించండి. మీ మైండ్లో ఉన్నది, మీ మనసులో ఉన్నది మొత్తం కూడా ఆ అక్షరంలో పెట్టడానికి మీరు ఎంత అనుభవిస్తారు దాన్ని అనేది చెప్పడం నా ఉద్దేశం. అంటే ఇప్పుడు వీళ్ళకి రాయడమే రాదే, ఎలా రాస్తారు? రాస్తారు, అందరు రాస్తారు. రాయటం మనము ఎలా ఉంటుంది, అందరు కూడా నేను ఒప్పుకుంటాను. పర్హాప్స్ ఇప్పుడు మనం ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళం మాత్రమే రాయటం అనే దానికి సాక్షిగా నేను నిలిచేది మనం మాత్రమే. ఇంకా బహుశా ఇంకో 20 ఏళ్ల తర్వాత ఎవరు రాయటం అనేది ఉండదు. బట్ 20 ఏళ్ళది 25 ఏళ్ళకి ఎక్స్టెండ్ చేయాలని నా ఉద్దేశం. అంతే, ఆ మాత్రం మనం చేయగలిగితే చాలు. ఇప్పుడు ఒక కుర్రాడు, ఒక 10 ఏళ్ల కుర్రాడు కనుక రాద్దాము, వాళ్ళ తండ్రిని చూసి లేదా వాళ్ళ మామని చూసి రాద్దాము అనే పెన్నుతోటి పేపర్ మీద రాద్దాం అనే ఒక ఆలోచన వస్తే అది చాలా నేను నా ఉద్దేశం. ఆ రాయటానికి దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఇది. అంటే ఒక బ్యూటిఫుల్ ఇదేంటంటే దీనిలో ప్రేమలేఖ రాసినప్పుడు, ప్రేమలేఖే కాదు ఏ ఉత్తరమైనా రాసినప్పుడు ఆ ఉత్తరం ఒక ప్రోడక్ట్ అవుతే దాని మీద రాసిన అక్షరాలు ఒకటవుతుంది, ఆ భావం ఒకటవుతుంది, ఈ ఉత్తరం ఒకటవుతుంది. సో ఈ రెండిటి గురించే ఇదన్నమాట. మనం పోగొట్టుకున్నాము, దాన్ని కొంచెం మళ్ళొకసారి ఒక ట్రిగ్గర్ చేయాలి. అందుకనే మేమేం చేసామంటే దీనిలో ఈ లెటర్లన్నీ కూడా హ్యాండ్ రిటర్న్ గానే ఉంటాయి. దానిలో యూ కెన్ యాక్చువల్లీ షో ఇట్ ఇలా. సో హ్యాండ్ రిటర్న్ దీనిలోనే ప్రింట్ చేసాం. అండ్ ఒక చిన్న 70లో జరిగే స్టోరీ ఇది, 1970sలో. సో ఆ టైంలో కైండ్ ఆఫ్ భాష కానీ అది కానీ. సో మేమేం చేస్తున్నామంటే దీంతో పాటు ఒక ఇన్లాండ్ లెటర్ పెడుతున్నాం. ఇన్లాండ్ లెటర్ సెల్ఫ్ అడ్రస్డ్. దానిలో మీరు ఈ దీనిలో హీరోకి రాస్తుంది లెటర్స్. హీరోయిన్ కి కనుక తిరిగి రాస్తే ఎలా ఉంటుందో దానిలో రాసి పంపించండి. ఎక్స్పెరిమెంట్. మా ఐడియా ఏంటి అంటే, ఓకే ఆ ప్రేమను మీరు అనుభవించండి, దానికంటే మోర్ ఇంపార్టెంట్లీ హ్యాండ్ రిటర్న్ గా ప్రయత్నించండి అని చెప్పడం. ఎలా ఉంది సార్ రెస్పాన్స్? 3-4 days అయింది ఇది లాంచ్ అయ్యి. మొన్న సాటర్డే బానే ఉంది. ఐ మీన్ దేర్ ఆర్ పీపుల్ రెస్పాండ్, చదువుతున్నారు. సో ఇదొక గొప్ప ఇదండి. అంటే ఫేస్బుక్ నుంచి ఇన్స్టాగ్రామ్కి మూవ్ అయ్యారు జనరల్గా నెక్స్ట్ జనరేషన్ అందరూ కూడా. ఇప్పుడు ఫేస్బుక్లో ఉన్న వాళ్ళందరూ కూడా మన 40 ఏళ్ళు 50 ఏళ్ళ వాళ్ళే మొత్తం అక్కడ ఉన్నది. కుర్రాళ్ళు పిల్లలు ఎవరు లేరు అక్కడ. సో వీళ్ళందరూ ఇన్స్టాగ్రామ్లో ఇదవుతున్న వాళ్ళు. తెలియకుండా లాస్ట్ ఒక 2-3 yearsగా వస్తున్న దీనిలో చాలా మంది ఒక లేయర్, ఇది 25 ఏళ్ల నుంచి 35 ఏళ్ల వయసులో ఉన్న రీడర్స్, ఆ లేయర్ ఒకటి తయారవుతుంది. దెర్ ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్లీ ఒక పుస్తకం ఒకటి అమ్మ డైరీలో కొన్ని పేజీలని రిలీజ్ అయ్యి 1,00,000 కాపీలకు పైగా. అది ఇట్ హ్యాస్ టు బి రీడింగే పోయింది అనుకున్నప్పుడు 1,00,000 కాపీలు అమ్ముడు. సో చదివే వాళ్ళు ఉన్నారు, లేరని కాదు. మనం సిరా రాసే టైంకి మేము 1000 కాపీలు అమ్ముడు పోతే గొప్ప అన్న దీనిలో ఉన్నాం. అన్వీక్షకి వాళ్ళే వేశారు అది కూడా. వాళ్ళు దాదాపు ఈ 6 ఏళ్లలో వాళ్ళు 200 పుస్తకాలు వేశారు. వాళ్ళు వేసిన పుస్తకాలు ఈ మధ్యకాలంలో ఎవరు పెద్ద పబ్లిషర్ల కింద లెక్క, చాలా పెద్ద పబ్లిషర్స్. సో ఒక లేయర్ తయారవుతుంది. ఆ లేయర్కి మనము వాళ్ళకి కావాల్సింది అట్ ది సేమ్ టైం నేను చెప్పాలనుకుంది వాళ్ళ భాషలో చెప్పాలి. సో అందుకని సో వాళ్ళకి తయారవుతున్నానా, వాళ్ళకి దగ్గర అవుతున్నానా లేదా అనేది తెలుస్తుంది. ఈ పుస్తకాలని వాళ్ళు రీడర్ దగ్గరికి, ముఖ్యంగా యువతరం దగ్గరికి తీసుకెళ్తున్నారు. అది పెద్ద విషయం. అవునండి, అవును. చాలా ఇదవుతుంది. చాలా స్టోరీస్ తర్వాత 826 కిలోమీటర్లని, అలాగే నాలో ఉన్న ప్రేమ అని, ఇట్లా కొన్ని స్టోరీస్. కడలి చాలా బాగా రాస్తున్నారు. అవును, చిట్ చాట్ అని కొత్త వాళ్ళు బాగా రాస్తున్నారు, బాగా వాళ్ళని ట్రిగ్గర్ చేయగలుగుతున్నారు. ఈవెన్ వీళ్ళ క్యాంపెయినింగ్ కూడా భలే కొత్తగా ఉంటుంది. వాళ్ళకి కావాల్సిన రీల్స్ ఎలా ప్రమోట్ చేయాలనేది కూడా వాళ్ళు బాగా. ఇప్పుడు కొత్త పిల్లలకి తెలుగే రాదంటున్నారు, కానీ తెలుగు రాస్తున్న వాళ్ళంతా రాస్తున్నారండి. 20-30 ఎక్కువ రాస్తున్నారు, చదువుతున్నారు. రీసెంట్లీ ఒక దీనికి వెళ్ళా అనమాట, ఒక ఈవెంట్లో. అంటే సినిమాలని, అదే నవళ్ళని సినిమాలుగా తీయటము,
అన్న ప్రక్రియ ఈ మధ్య పోయింది అసలు టోటల్గా. సో దాని మీద ఒక డిస్కషన్ లాగా పెట్టారు వాళ్ళు. పెడితే దానిలో ఐ వాజ్ వన్ ఆఫ్ ది గెస్ట్స్ అనమాట. సో నేను అక్కడ దాదాపు ఒక 60-70 మంది ఉన్నారు. దానిలో మేజర్ పార్ట్ అంటే ఐ కెన్ సే 90% మంది 25-30 ఏళ్ళ వయసు ఉన్నవాళ్ళు. సో వాళ్ళని నేను అడిగా అనమాట, అదే మీలో ఎంతమంది అసలు నవల్స్ చదువుతున్నారు, ఎంతమంది తెలుగు రాయమంటే తెలుగులో రాస్తారు, ఇంగ్లీష్లో కాకుండా, అట్లానే ఎంతమంది హ్యాండ్ రిటన్ దీనిలో ఉన్నది ఎంతమంది. సో ఇది అడిగితే జనరల్లీ ఫేవరబుల్ రెస్పాన్స్ వచ్చింది. జనరల్లీ అందరూ కూడా ఆ పని చేస్తున్నాము అన్నట్టుగానే ఉన్నారు వాళ్ళు. దే వాంటెడ్ టు ఎక్స్ప్రెస్ ఇన్ తెలుగు అన్నమాట. జనరల్ స్టేట్మెంట్ తప్పు, పిల్లలకు తెలుగు రాదు, తెలుగు లేదండి. అదే అంటే మన దగ్గర నుంచి కూడా మన ప్రభుత్వం వైపు నుంచి కూడా ఒక చిన్న పుష్ ఉండాలి. అంటే తెలుగు అనేది కంపల్సరీ లాంగ్వేజ్ చెయ్యాలి. తెలుగు అనేది ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన భాషగా చెయ్యాలి. దాన్ని మనం ఎక్కడో మూడవ భాషగా దాన్ని వెనక్కు నెట్టేసి హిందీని సంస్కృతాన్ని ఇచ్చి దాని మార్కులు ఎక్కువ వేసేదానికి మనం చేస్తున్నాము. అది సరిపోదని నా ఉద్దేశం. ఈ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అంటే ఫ్యూచర్ దీన్ని సిరాని సినిమాలుగా తీయాలనేది ఒకటి ఉన్నాయండి. ఈ 2 నవల్స్ని దే ఆర్ ఆన్ కార్డ్స్. అది కాక ఒక చిన్న ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ చేస్తున్నాం ఒకటి. మీ సినిమాలన్నీ ఎక్స్పెరిమెంట్సే అనొచ్చు మీరు, ఇంకో ఎక్స్పెరిమెంట్. సో ఇట్స్ అంటే స్క్రీన్ లైఫ్ మూవీ అని ఒక స్టైల్ అనమాట. అది దానిలో చేయాలన్నది. మీకు ఇన్నేళ్ల జర్నీలో మీకు బాగా సంతోషం కలిగించిన సంఘటన అంటే మీ ప్రొఫెషన్ గురించి బాగా బాధ పెట్టిన సంఘటన ఏమిటి? బాధ పెట్టిన అనేది చెప్పలేము. అంటే నేను అల్ప సంతోషిని చిన్న విషయాలకి బాధపడతాను, చిన్న విషయానికి బట్ ఎక్స్ప్రెస్ చేయను. కాకపోతే బయటికి రాకుండా ఇది చేస్తాను. అంటే నాన్నగారు చనిపోయినప్పుడు కూడా కన్నీళ్ళు బయటికి రాకుండా ఆపుకున్నాను. ఐ ఆల్వేస్ ఫెల్ట్ నాన్నగారికి ఇష్టం ఉండదు అది అని. నాన్నగారికి నేను బాధపడటం అనేది ఇష్టం ఉండదు. సో దీంతో అలాగే సంతోషమైన బాధ అయినా సరే నన్ను దాటి నా పైకి చేరి దాన్ని నన్ను కింది దొక్కటం పైకి లాగటం నాకు ఇష్టం లేదు. అది పక్కకు పెడితే దెర్ ఆర్ సెవరల్ ఇన్సిడెంట్స్. అవార్డ్స్ వచ్చినాయి చాలా వరకు. చాలామంది దీనిలో ఫేస్బుక్ మెసెంజర్లో ఒక్కోసారి పెడుతూ ఉంటారు, లేదా యూట్యూబ్ వీడియో కింద కామెంట్స్ ఉంటాయి. కొన్ని చదివినప్పుడు అంతులేని ఆనందం, అది అసలు మామూలుగా ఉండదు. ఒక్కోసారి చాలా అల్ప సంతోషం, నిజమే అది. ఆ విషయంలో దాన్ని కొన్నిటిని మాత్రము అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎండమూరి గారు సిరా రాసిన ఇది చేస్తే నేను ఇవ్వంగానే ఇమ్మీడియట్లీ నెక్స్ట్ డే మార్నింగ్ దాన్ని ఒక చిన్న మెసేజ్ పెట్టారు అనమాట. చాలా బాగుంది, నా ఫస్ట్ నవల్ చదువుకున్నట్టుంది నాది అని చెప్పని పెట్టారు. సో అది అంటే ఎండమూరి గారి నవల్స్ నేను చదువుతూ దాన్ని పక్కన పెట్టుకొని నేను దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా రాస్తూ చదివాను. నేను చదవకుండా మన జనరేషన్ ఛాన్స్ లేదు. ఆయన రాసినది నేను రాసిన దాన్ని ఆయన చదివి అంత బాగా చెప్పారు అనేది. అలాగే సత్యానంద్ గారు దీని మీద కూడా కామెంట్ చేశారు. ఆయన సత్యానంద్ గారు చాలా బాగుందని చెప్పారు ఇది దీని గురించి. అట్లాగే దెర్ ఆర్ సెవరల్ మూమెంట్స్, 1-2 అని కదా. దాసరి గారు నేను హీరోని చేస్తానయ్యా అన్నారు. దాసరి గారు హీరో ఫిజిక్కే కదా, మీరు ఎందుకు? అప్పట్లో లేదులేండి, నేను అప్పట్లో ఫిజిక్ కంటే కూడా విపరీతమైన మైండ్ ఒక ఏమంటారు తుఫాన్ ఉండేది మైండ్లో. ఎప్పుడు కూడా ఏదో ఆలోచించాలి, ఏదో రాయాలి, ఏదో ఇండస్ట్రీని బాగు చేయాలి. ఆ విధమైన ఏమంటారు దాన్ని చాలా జాడ్యాలు ఉన్నాయి దీన్ని అందరు మొత్తం సమూలంగా మార్చాలన్న దీనిలో ఉండేవాడిని. అవును, మీరు యాక్టింగ్ యాక్సిడెంటల్ గా వచ్చారా లేక చేయాలనే చేశారా? ఐ వాజ్ అన్ యాక్సిడెంటల్ యాక్టర్. యాక్టింగ్ అనేది నాకు చాలా కష్టమైన విషయం అని నా ఉద్దేశం. ఎందుకంటే యూ నీడ్ టు ఫేక్. మీరు యాక్టింగ్ అంటే మీరేంటో కాదు, మీరు అది ఫేక్ చేయాలి. నేను కాందాన్ని నేను నమ్మించాలి, అది కెమెరాకి కొన్ని వేల మందిని లక్షల మందిని నమ్మించాలి. అది నేను చేయలేను అని నా ఉద్దేశం. టూ ఆనెస్ట్ టు బి అన్ యాక్టర్ అని. బట్ ఈమె ఒకరోజు పిలిపించారు మన నందిని రెడ్డి. అంతకుముందు చిన్న చిన్న ఇవి చేశాను, ఐతేలో చేశాను, ఆంధ్రపూర్లో చిన్న డాన్స్ మూవ్ చేశాను, అంకుల్లో కూడా చేశాను చిన్న రోల్. బట్ ఇవన్నీ క్యామియోస్. ఆ మూమెంట్లో ఎవరో రాకపోతే నేను చేయటమో లేకపోతే స్టైల్గా తమాషాగా ఉంటున్నా. ఈవిడ పిలిపించి దాదాపు 20 days డేట్స్ కావాలి అని అడిగితే నా వల్ల అవ్వదండి అది అంటే, లేదు మీరు చేయగలరు నాకు తెలుసు. నేను అట్లనే
బట్ నాకున్న ప్రాబ్లం ఏంటి అంటే ఫస్ట్ రోజు ఇది పెట్టిన తర్వాత దీనిలో ఆ లైట్ అక్కడ పడుతుంది కదా అనేది అన్నాను. అంటే మీ పని మీరు చూసుకోండి అంది. అట్లాగే కెమెరాని డైరెక్ట్ కెమెరా చూడటం అలవాటు అయింది. కెమెరాను చూసేటప్పటికి రాజుగారు మీరు కెమెరా చూస్తున్నారు. సో ఆ ఇబ్బందులు చాలా ఉండే. బట్ ఆ సినిమా నాకు మంచి పుష్ ఇచ్చింది. ఒక కొత్త కెరియర్ స్టార్ట్ అయింది దాని నుంచి. బట్ అగైన్ ప్రాబ్లం ఏంటి, నేను సినిమా డైరెక్ట్ చేస్తున్న టైంలో రాసుకోవటము, డైరెక్ట్ చేయటము, పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం అయ్యే టైంకి యూఆర్ టాకింగ్ అబౌట్ 6 to 8 months విండో. ఆ 8 monthsలో నేను ఇంకా యాక్టింగ్ ఛాన్స్ లేదు నాకు. సో నేను యాక్టింగ్ మొదలుపెట్టిన తర్వాత నేను చేసిన 4 సినిమాలు నేను ఆ యాక్టింగ్ అనేదాన్ని దూరంగా ఉంటూ వచ్చాను. సో ఒక యాక్టింగ్ కెరియర్ నేను కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేయకుండా చేయగలగటానికి ఇది ఒకటి అడ్డం పడింది నాకు. మీ నాన్నగారు ప్రస్తావన వచ్చింది కాబట్టి అడుగుతున్నా, జనరల్గా తండ్రులు అంటే ఏ తండ్రి అయినా ఏమనుకుంటారంటే పిల్లవాడు ఏదో మంచి ఉద్యోగం చేయాలి, సెటిల్ అయిపోవాలి ఇలా అనుకుంటారు. ఇది ఎప్పుడు సెటిల్ అవుతారో తెలియనటువంటి సినిమా పరిశ్రమకి మీరు వెళ్ళినప్పుడు ఆయన ఏమన్నారు? నాన్నగారు ఎప్పుడు కూడా మనల్ని చేయి పట్టుకొని నడిపించలేదండి. అంటే చెప్పేవారు, ఇగో ఇలా ఉంటే బాగుంటుంది, ఇవి కరెక్ట్, ఈ పాటలు, ఈ మాటలు, ఈ సినిమాలు, ఈ యాక్టింగ్, ఇవి జనరల్గా డిస్కషన్లో వచ్చి తన మాట తనదిగా చెప్పి వెళ్ళిపోయేవారు తప్పించి ఎప్పుడు కూడా నువ్వు వీడిని లైక్ చేయాలి అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను 10th క్లాస్లో ఉండగా చిరంజీవి వాజ్ ఇదనమాట. సో ఆ టైంలో మేము పూర్తి దాసోహం ఆయనకి, చిరంజీవి వీటికి. సో మా కాల్ రెగ్యులేటర్లు, ఆ డాన్సులు చేయటాలు, ఆ మాటలు చెప్పటాలు ఇవన్నీ బాగా ఉండేవి. ఆయన చూసేవారు, స్క్రాప్ బుక్ మెయింటైన్ చేసేవాడు నేను, చిరంజీవి ఇవన్నీ కూడా రాస్తూ. అది ఆ స్క్రాప్ బుక్ చూశారు కూడా ఆయన. బట్ దాన్ని టిపికల్ తండ్రిలాగా చింపడలేదు. హీ నెవర్ డిడ్ దట్. బట్ నువ్వు చదువుకుంటున్నావా కరెక్ట్, నీ ఈ ఏజ్లో చేయాల్సింది చేస్తున్నావా లేదా. సో నేను స్కూల్ ఫస్ట్ వచ్చాను నేను నా 10th క్లాస్లో. ఆయనకు కావాల్సింది నేను ఇస్తూ ఉన్నంతకాలం నాకు కావాల్సిందన్నా ఆయన ఎప్పుడూ ఇది చేయలేదు. సో దాని తర్వాత నేను దీనిలోకి సినిమా ఇండస్ట్రీలోకి రాకంటే ముందు ఆర్కెస్ట్రాల్లో పాటలు పాడాను నేను. సింగర్ ఆర్కెస్ట్రాల్లో పాటలు పాడా. అంటే ఆర్కెస్ట్రాల్లో పాడటానికి పెద్ద సింగర్ అక్కర్లేదండి, సరిగ్గా సాహిత్యం సరిగ్గా పలకగలుగుతుంది. సో అట్లా తిరిగాను. అప్పుడు కూడా అంతే, అప్పుడు కూడా కరెక్టేనా నువ్వు చేస్తుంది అనేవారు తప్పించి పెద్ద ఇది చేయలేదు. భయపడలేదు ఆయన? భయం అంటే మేబీ ఒకటి అనుకొని ఉంటారు. ఒకటి, వీడు ఎక్కడికి పోయినా బాగుపడదు, వీడి ఇది వాడు చేసుకోగలడు, టాలెంట్ మీద నమ్మకం ఒకటి అయి ఉండాలి. రెండోది, ఇక వీడిని నేనేం బాగు చేయలేను కాబట్టి నాకు తెలిసి రెండోది కరెక్ట్ ఏమో అని ఎప్పుడూ ఆ మాట అయితే అనలేదు నాతోటి. అంటే మీరు ఈ సినిమాలు డైరెక్షన్ ఇదంతా ఒక స్థాయికి వచ్చినప్పటికీ ఉన్నారు ఆయన? రీసెంట్లీ పోయారు. రీసెంట్లీ పోయారు జస్ట్ అబౌట్ 6 months బ్యాక్. మా అంటే నా దీనిలో మీ ప్రస్థానం అంతా చూశారు, మొత్తం చూశారు. ఎక్కడికక్కడ వాటిని అంటే డిస్కషన్ లెవెల్కి వెళ్ళలేదు ఎప్పుడు. కొన్ని మాటలు కొన్ని ఇవి చేస్తున్నారు. ఋషి సినిమా చూసినప్పుడు ప్రివ్యూ వచ్చారనమాట. ప్రివ్యూ చూసి కంట తడి పెట్టుకున్నారు. సో అందుకంటే ఏం కాంప్లిమెంట్ కావాలి సార్, దట్ ఈస్ ద బిగ్గెస్ట్. ఆ చీకట్లో కూడా అది మెరవటం అనేది బాగా గుర్తుంది. ఇంకా కావలించుకొని అబ్బాయి తీసాడు అనేది. అది కాక అంటే మంచి సినిమా తీసాడు. అబోవాళ్ళేనో ఒక సినిమా. ఆంధ్రపోరి కూడా ఆయనకు అంతగా నచ్చింది. రీజన్ ఏంటి అంటే ఆంధ్రపోరి మొత్తం పాల్వంచలో జరుగుతుంది. నేను పెరిగిన ఊరు, నా స్కూలింగ్ అదంతా కూడా అక్కడే జరిగింది అనమాట. KTPSలో నాన్నగారు పనిచేశారు. సో అది ఒక గొప్ప కనెక్ట్. నాన్నగారు ఏం చేశారు ఆయన? ఎలక్ట్రిసిటీ బోర్డులో ఇంజనీర్గా చేసి రిటైర్ అయ్యారు. ఎస్సీగా రిటైర్ అనమాట. సో అది బాగా కనెక్ట్ అయింది. ఆ పవర్ హౌస్, కూలింగ్ టవర్లు అదంతా, ఆ ఊరు కాలనీ అదంతా కూడా. నాకేమో అందులో చిరంజీవి, దానిలో అట్లా. చాలా బాగుంది సార్ మీ జర్నీ. ఒక్క నిమిషం సార్, మనం చేయగలిగినంత చేశాము అని అనిపించిందా? ఇంకా చేయాల్సింది చాలా ఉందనిపిస్తుందా? నేను బహుశా చాలా ఎర్లీ స్టేజ్లోనే, పర్హాప్స్ నా ఫస్ట్ ఫెయిల్యూర్ వచ్చిన టైంలోనే నేను ఫస్ట్ ఫెయిల్యూర్ తర్వాత చాలా ఏళ్ల పాటు నేను బయటికి వెళ్ళలేదు. బయటకంటే సినిమాలోకి రాలేదు. నేను చాలా యాడ్ ఫిల్మ్స్, కార్పొరేట్ ఫిల్మ్స్ అవి చాలా చేశాను. అండ్ చాలా రాసుకుంటూ కూర్చున్నాను. దాదాపు ఒక 40 కథలు రాశాను. 40 కథలకి స్క్రిప్ట్లు దాదాపు ఒక 70-80 పేజీల స్క్రిప్ట్లు రాశాను. వాటన్నిటినీ ఒక్కొక్క స్టోరీకి ఒక పెద్ద చార్ట్ గీసేవాడిని. ఆ చార్ట్లో
సినిమా ఎలా తీయాలి, దాని బడ్జెట్ ఎంత, దాని ప్రమోషన్ ఎలా చేయాలి, కాస్టింగ్ ఎలా ఉంటే చదవడం వల్ల ఇంత ప్లానింగ్. ఎగ్జాక్ట్లీ ఎంబీఏ నాకు అక్కడ హెల్ప్ అయింది. నేను చేసుకునే టైంకి ఇంకా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ అప్పటికి రాలేదు. సో చార్ట్లు గీసి పెట్టుకునేవాడిని. చాలా మేము మారిన ఇళ్ళన్నిట్లో కూడా నాతో పాటు అవి కూడా వచ్చేవి, ఆ చార్ట్స్ కూడా. కొన్నాళ్ళ తర్వాత నా వైఫ్ తను చెప్పింది అనమాట, ఇక అనవసరం కదా అవి పక్కన పడే, నాకేమో జ్ఞాపకం అవి బస్ కొన్ని ఉంచుకొని మిగతా తీసి. సో ద పాయింట్ ఈస్ ఫెయిల్యూర్ని ఎంతగా ఎక్కించుకోవాలి, ఎంత ఎక్కించుకోకూడదు అనేది నాకు ఆ పీరియడ్ నాకు బాగా హెల్ప్ చేసి. ఎలా ఫీల్ అయ్యారు మీరు? అంటే మీ ఎక్స్పెక్టేషన్స్ ఏవో ఉంటాయి కదా, చాలా ఉండే ఎక్స్పెక్టేషన్, దానికి భిన్నమైన రిజల్ట్ వచ్చినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? ఫెయిల్యూర్ డెఫినెట్లీ మిమ్మల్ని కిందికి తోస్తుంది. అందుకే ఇందాక చెప్పినట్టు ఏ ఫెయిల్యూర్ నన్ను తొక్కేయకుండా నేను నిలబడగలిగాను. నా రాతల్లోనూ నా ఆలోచనలోనూ వాటిని దీనిలో పెట్టడంలోనూ అక్కడ ఆ ఎనర్జీ ఎప్పుడు కూడా కంటిన్యూస్ ఉంటూనే ఉండేటట్టుగా చూసుకున్నాను. ఒకటి నాకు హెల్ప్ చేసింది సోషల్ మీడియా. ఫేస్బుక్లో నేను రాసే వాటిని చాలామంది అప్రిషియేట్ చేయటము, ఒక చిన్న అభిమానం, దాని నుంచి చాలామంది నిజంగా మేధావులు కూడా దాన్ని ప్రశంసించటం. ఎక్కడ పెద్ద రైటర్లు విజేంద్ర ప్రసాద్ గారు ఎప్పుడో ఎవరితోటో అన్నారట, ఏంటి చాలా బాగా రాస్తాడు తను ఫేస్బుక్లో అని. ఎవరితోటో అన్న మాట కూడా నాకు ఎక్కడి నుంచో చేరి నా దగ్గరికి రావటం, కొన్ని మనం రాసినవి కొన్ని వీళ్ళు ప్రచురణ, ఇవన్నీ ఏం చేస్తాయంటే మిమ్మల్ని పూర్తిగా పడిపోకుండా ఆపుతాయి ఇవన్నీ. సో నేను అంతే, ఎక్కడో ఒక చోట నేను మళ్ళీ నా అంచనాలకు తగ్గట్టుగా నేను ఒక సక్సెస్ ఇస్తే అది మళ్ళీ మామూలే. ఇంకో 100 ఏళ్ళు బతుకుతాం మనం. అంటే మీ ఫెయిల్యూర్స్ని మీరు తీసుకున్నారు, ఓకే. మీ కుటుంబ సభ్యులు అంటే మీ వైఫ్, మీ అమ్మాయి, వాళ్ళు ఎలా తీసుకున్నారు? ఇప్పటికీ అవన్నీ కూడా మంచి సినిమాలని, మంచి ఇవన్నీ మేము నమ్ముతాం. ఆ నమ్మకం ఇంపార్టెంట్ అని నా ఉద్దేశం. మనం తీసిన దానిలో మనకు కన్విక్షన్ ఉండాలి. ఒక సినిమా ఏదన్నా చూసిన తర్వాత లేదు ఇది బ్యాడ్ ఫిల్మ్, దీని రిజల్ట్ ఇది కరెక్ట్ అని ఎప్పుడైతే నాకు అనిపిస్తుందో, దట్స్ వేర్ ఐఎమ్ ఎ ఫెయిల్యూర్ అని నా ఉద్దేశం. ఇది అంటే నేను ప్రాక్టికల్ గానే చెప్తున్నా, ఏదో పేపర్ మీద ఒక దీనిలో పెట్టడం కాదు. కమర్షియల్ లెక్కలు అవసరం లేదు. కమర్షియల్ కాదు, ఈవెన్ ఎమోషనల్ గా మనం ఎంతైనా చెప్పొచ్చు పొయిటిక్ గా. లేదురా నేను 10 మంది చప్పట్లు కొడితే అది చాలు, 1,00,000 మంది చూడనక్కర్లేదు అనేది దీని మీద రాయటానికి కొటేషన్ గా బాగుంటుంది. సో జనరల్ గా ప్రాక్టికల్ గా జరగదు, మనం బాధపడుతూ కూర్చుంటాము, ఇదంతా జరిగేది. బట్ నేను ఓవర్ ది ఇయర్స్ నేను అర్థం చేసుకున్నది, నాలో నేను పెంచుకున్న ఫిలాసఫీ ఇది. ఇది జెన్యున్ గా కనుక మీరు దీన్ని చూసి మళ్ళీ ఆ సినిమాను ఆ రచనను చూసి ఇది నిజంగా మంచి ఇదే రాశాను నేను, ఇది చేరటం సరిగ్గా చేరలేదో వాళ్ళకి, లేదా రైట్ పీపుల్కి నేను చెప్పలేదో, నేను ఏదైతే టార్గెట్ గ్రూప్ నేను సెట్ చేసుకున్నానో వాళ్ళకి ఇది కరెక్ట్ కాదో, ఇటువంటి ఫీలింగ్స్ కనుక నాలో వచ్చినాయంటే ఐఎమ్ నాట్ ఎ ఫెయిల్యూర్. దాన్నే నా వైఫ్ కానీ నా కిడ్ కానీ వాళ్ళిద్దరూ అది నమ్మారు. అది నచ్చని వాటిని ఇది చేసింది ఉన్నది, వాళ్ళు నాతోటి ఫైట్ చేసింది ఉన్నది, లేదని కాదు కానీ. బట్ ఉండాలండి. ఫస్ట్ క్రిటిక్ ఎప్పుడు ఇంట్లో వాళ్ళు ఉంటే అది వేరే, దానికి కొంచెం మనం ఒక గుడ్డెద్దులాగా వెళ్ళిపోకుండా ఒక ఇదన్నమాట. నాకే ఒక ఐడియా వచ్చిన తర్వాత అది పేపర్ మీద పెట్టాక ఒక వారం రోజుల గ్యాప్ ఇచ్చి మళ్ళీ వచ్చి చూస్తాను నేను. అంటే ఆ వారం రోజుల తర్వాత కూడా అదే ఎక్సైట్మెంట్ ఉందనుకోండి దాని గురించి, అప్పుడు దాన్ని ఎక్స్పాండ్ చేయడం. లిట్మస్ టెస్ట్ ఇది. ఎందుకంటే చాలా మంది ఈ పని చేయరు, మర్చిపోతాం దాని నుంచి. కరెక్ట్. దానిలోనే మంచి చెడు ఎటువైపు వెళ్ళాలి ఏంటి అనేది ఒక టర్మాయిల్, ఒక బ్రెయిన్ స్టామ్ జరిగితే, అంటే నా బ్రెయిన్లో జరిగే స్టామ్ నాకు మోర్ ఇంపార్టెంట్ 10 బ్రెయిన్స్ కూర్చొని చేసేదానికంటే. చాలా మంచి విషయాలు చెప్పారు సార్. థ్యాంక్ యూ. స్టూడియోకి వచ్చిన థ్యాంక్స్ పాలు పంచుకున్నాను. థ్యాంక్స్ అలాట్.